మంత్రి నారాయణ రాత్రి కండ్రికలో బాధిత కుటుంబాలను పరామర్శించారు. మంచినీరు సరఫరా చేయటం లేదంటూ పలువురు మహిళలు ఆయన దృష్టికి తీసుకురాగా అధికారులపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. పగలు రాత్రి తేడా లేకుండా మంత్రులు పర్యటిస్తుంటే అధికారులకు ఏమీ పట్టడం లేదంటూ వారిని నిలదీశారు. తాగునీరు రావడం లేదని చెప్పిన కుటుంబాల వద్దకు అధికారులను మున్సిపల్ కమిషనర్ ధ్యాన్ చంద్ను పిలిపించారు. పేదల కాలనీల్లో తిరిగితే మీకు సమస్యలను తెలుస్తాయని, ఒక్కరోజు మంచం వేసుకుని రాత్రి సమయంలో పడుకోవాలంటూ అధికారులకు సూచించారు. యుద్ధ ప్రాతిపదికన ముంపు ప్రాంతాలు నీరు తొలగించాలని, ప్రజలకు తాగేందుకు మంచినీరు పంపిణీ చేయాలని ఆదేశించారు. అధికారులు స్పందించి చర్యలు చేపట్టకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. నేను పర్సనల్గా వీధి తిరిగి బుడద చూపించి చెత్త చూపిస్తే ఆమె అడుగుద్ది, నాకు నీళ్ళే రాలేదంటుంది. ఆమె వచ్చి మా ఇంట్లో ఎత్తలేదు అంటుంది. ఏంటో మీరు ఉండమా ఏమని చేసేది? మీరు ఎవరు మీ కమిషన్ ఏం చేసేది, నువ్వేం చేసేది, ఈఎంసీ ఏం చేసేది? ఇదేనా? అదేమిటో నారాయణ సార్ చెప్తానంటారు. తిరిగి ఏం చేసేది? వాళ్ళు వస్తే ఇంత గయ్యం తగులుకున్నారు. రియాలిటీ పోతాం పట్టాను. ఆమె చెత్త ఎక్కడ చూస్తున్నాను 50 పెడితే కాదు పెట్టి నువ్వు నిద్రపోవాలి పోయి. ఫైర్ ఇంజిన్ కూడా ఫైర్ ఇంజిన్ కదా, మీరు ట్యాంకర్లు పెట్టండి. ఫైర్ ఇంజిన్ వస్తాయి రావు మీకు అనవసరం. ఈఎన్సీ గారు డోంట్ టాక్. మేము ఉండేటప్పుడు ఆయన బెదిరించడం కాదు, లేనప్పుడు పని చేయొచ్చు. నా ముందే ఆయన దబాయిస్తే వస్తుంది, నా ముందు దబాయిస్తే వస్తుంది. నువ్వేదో చేసినట్టుగా ఇట్ ఈస్ యువర్ డ్యూటీ. ఆడ పని జరిగేది చుట్టూ నీ పని, అంతేగా నాది కాదు. నేను మళ్ళీ వస్తాను, నేను 12 వస్తాను. 12 వచ్చాను. ఇక్కడెక్కడ చెత్త ఉండకూడదు. వాళ్ళు ఎవరిని కడుక్కుంటారు, ట్యాంకర్ పెట్టండి. నేను మళ్ళీ 12 వస్తాను. ఉత్తర పశ్చిమ ప్రాంతంలోని ప్రసిద్ధ జ్యోతిర్లింగాలను దర్శించుకునేందుకు భారత్ గౌరవ్ ప్రత్యేక పర్యాటక రైలు విజయవాడ నుంచి బయలుదేరింది. సీనియర్ డీసీఎం వావిళ్లపల్లి రాంబాబు 10వ నంబర్ ప్లాట్ఫామ్పై భారత్ గౌరవ్ రైలుకు రిబ్బన్ కట్ చేసి లాంఛనంగా ప్రారంభించారు. విజయవాడ నుంచి ఈ రైల్లో 124 మంది యాత్రికులు బయలుదేరినట్లు తెలిపారు. ఏపీ నుంచి బయలుదేరిన మొదటి నవ జ్యోతిర్లింగ భారత్ గౌరవ్ రైలుకు విజయవాడ రైల్వే స్టేషన్లో ఘన స్వాగతం లభించింది. విజయవాడ పరిసర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో యాత్రికులు ఈ రైల్లో వెళ్లారు. విజయవాడ సీనియర్ డీసీఎం వి రాంబాబు జెండా ఊపి రైలును ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడారు. ఈ రైళ్లకు యాత్రికుల నుంచి మంచి ఆదరణ లభిస్తోందన్నారు. ఒకేసారి దేశంలోని అన్ని ప్రముఖ పుణ్యక్షేత్రాలను సందర్శించే అవకాశం ఉంటుందని తెలియజేశారు. ఉత్తర పశ్చిమ ప్రాంతాల్లోని ప్రసిద్ధ జ్యోతిర్లింగాలను దర్శించుకోవచ్చన్నారు. ఉజ్జయిని బహుమతి అందజేస్తున్న సీనియర్ డీసీఎం రాంబాబు ద్వారకా, నాగేశ్వర్, సోమనాథ్, త్రయంబకేశ్వర్, భీమశంకర్, గ్రీస్టేశ్వర్ తదితర యాత్రా ప్రదేశాలను సందర్శించనుందని తెలియజేశారు. విజయవాడ మీదుగా త్వరలోనే మరిన్ని జ్యోతిర్లింగ యాత్ర ప్రత్యేక రైళ్లు నడుపుతామన్నారు. అనంతరం ప్రయాణికులకు బహుమతులు అందజేశారు. ఈ తీర్థయాత్ర స్పెషల్ని ముఖ్యంగా 50 సంవత్సరాలు పైబడి ఉండేటువంటి వాళ్ళు ఎవరైతే వయోవృద్ధులు, నార్మల్గా బస్సులో ప్రయాణించడానికి భయపడుతూ ఉంటారు, ఒంటరిగా వెళ్ళడానికి భయపడుతూ ఉంటారు, అలాంటి వాళ్ళందరికీ ఇది మంచి అవకాశం. తెలుగు రాష్ట్రాల్లో అందరూ ఇలాంటి తీర్థయాత్ర స్పెషల్స్ని వినియోగించుకుంటారని చెప్పి కోరుకుంటున్నాము. ఇది విజయవాడ నుంచి 4వ స్పెషల్ రన్ చేయడం జరుగుతుంది. అలాగే ఈ నెల వచ్చే 2-3 నెలల్లో కూడా కొన్ని తీర్థయాత్ర స్పెషల్స్ అనేటువంటిది ఆల్రెడీ ప్లాన్ చేయడం జరిగింది ఐఆర్సీటీసీ ద్వారా. మొదటిది ఈ నెలలోనే చివరి వారంలో అయోధ్య కాశీ పుణ్యక్షేత్రయాత్ర స్పెషల్ అనేటువంటిది రన్ చేయబడుతుంది. అలాగే అక్టోబర్, నవంబర్ నెలల్లో కూడా ఉత్తర భారతదేశానికి, దక్షిణ భారతదేశానికి పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్స్ అనేటివి రన్ చేయడం జరుగుతుంది. అలాగే డిసెంబర్ నెలలో మన శబరి స్పెషల్స్ కూడా రన్ చేయడం జరుగుతుంది. తెలుగు రాష్ట్రాల్లో ఉండేటువంటి అందరూ ఈ యాత్రా స్పెషల్స్ వినియోగించుకుంటారని, పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారని చెప్పి ఆశిస్తున్నాం. విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డిని దిగజారుడు రాజకీయాలని భీమ్లీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు విమర్శించారు. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ గతంలో స్పీకర్ ఫార్మాట్లో తాను రాజీనామా చేసినట్లు గంటా గుర్తు చేశారు. విజయసాయిరెడ్డికి చిత్తశుద్ధి ఉంటే ఆనాడే రాజీనామా చేసేవారన్నారు. ఇప్పుడు రాజీనామా పేరిట నాటకాలకు తెరతీశారని విమర్శించారు. విశాఖ ఉక్కు పరిశ్రమను కాపాడేందుకు సీఎం చంద్రబాబుతో పాటు తెలుగుదేశం ఎంపీలు కృషి చేస్తున్నారని గంటా తెలిపారు. పరిస్థితి చాలా దురదృష్టకరం. ఆయన ప్రతిదీ ఆయన రాజకీయ చేయడం అలవాటైంది. నేను ఆ రోజు ఎమ్మెల్యే పదవికి రిజైన్ చేశాను. నో డౌట్ స్టీల్ ప్లాంట్కు నాకు కన్సర్న్ కాబట్టి నేను ఎమ్మెల్యే పదవికి రిజైన్ చేశాను. స్పీకర్ ఫార్మేట్లో స్పీకర్ యాక్సెప్ట్ చేశాడు. బట్ ఆ రోజు అధికారంలో ఉన్న పార్టీ వైఎస్ఆర్ పార్టీ, ఆ రోజు ఎంపీగా ఉన్నారు విజయసాయిరెడ్డి. మరి ఆయన రిజైన్ చేయాల. ఆయన రిజైన్ చేయకపోగా ఈరోజు స్టీల్ ప్లాంట్కి సంబంధించి గవర్నమెంట్ వచ్చిన వెంటనే మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి గారు దాని మీద కన్సర్న్ చూపించారు.
ఏదైతే మైన్స్ ఉన్నాయో ఆ మైన్స్ ఎక్స్టెండ్ చేశారు. అలాగే స్టీల్ మినిస్టర్ కుమారస్వామి గారిని విశాఖపట్నం తీసుకొచ్చి ఆయన క్లియర్గా ఒక స్టేట్మెంట్ 80% స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాదు అని చెప్పి ఆయనతో స్టేట్మెంట్ ఇప్పించారు. ఎంటైర్ ఎంపీలు మా భరత్తో సహా పల్లా శ్రీనివాస్ అందరూ కూడా దాన్ని కాపాడటం కోసం శాశ్వతలో కృషి చేస్తూ ఉన్నారు. పల్లా శ్రీనివాస్ అయితే ఆమె నిరాహార దీక్ష చేశాడు. ఆయన్ని విమర్శించే స్థాయి ఇప్పుడు విజయసాయి రెడ్డికి తప్పు కదా. అది ఆయన రాజకీయం చేయాలి కూడా వేరే రాజకీయం చేయాలి. మళ్ళీ నన్ను కోట్ చేస్తూ నేను రిజైన్ చేశాను కాబట్టి వాళ్ళిద్దరు కూడా రిజైన్ చేయాలి అని నన్ను ప్రకాశం బ్యారేజ్ దగ్గర బోట్ల తొలగింపు సవాల్గా మారింది. ఇప్పటికే 3 విధాలుగా ప్రయత్నించినప్పటికీ అధికారులకు నిరాశ ఎదురైంది. బ్యారేజ్కి ఏమాత్రం డ్యామేజ్ కాకుండా బోట్లను తొలగించాల్సి ఉంది. మరోవైపు వరద ప్రవాహం వస్తూ ఉండటం కూడా ఆపరేషన్కు అడ్డంకిగా మారుతుంది. ప్లాన్ ఏ, ప్లాన్ బి, ప్లాన్ సి కూడా ఫెయిల్ కావడంతో తాత్కాలికంగా రెస్క్యూ టీం ఆపరేషన్ నిలిపివేసింది. మరో పద్ధతిలో బోట్లు బయటకు తీసేందుకు అధికారులు ప్లాన్ చేస్తున్నారు. ఆగస్టు నెల చివర్లో తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటకలో కురిసిన భారీ వర్షాల కారణంగా కృష్ణానది ఉగ్రరూపం దాల్చింది. దీంతో ఈ నదిపై ఉన్న అన్ని ప్రాజెక్టులు గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశాయి. ఈ క్రమంలో కృష్ణానదిపై ఉన్న చివరి బ్యారేజ్ అయిన ప్రకాశం బ్యారేజీకి వరద నీరు పోటెత్తింది. దీంతో చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 11 లక్షలకు పైగా క్యూసెక్ల వరద రావడంతో 70 గేట్లను పూర్తి స్థాయిలో పైకెత్తిపెట్టి వచ్చిన నీటిని వచ్చినట్టే దిగువకు విడుదల చేశారు. ఈ క్రమంలో నదిలో ఉన్న ఇసుక బోట్లు నదీ ప్రవాహంతో పాటు కొట్టుకొచ్చి బ్యారేజ్లోని 67, 68, 69వ గేట్లను బలంగా ఢీకొట్టి గేట్లకు అడ్డం పడ్డాయి. దీంతో వరద ప్రవాహం కొనసాగుతుండగా బోట్లను బయటకు తీసే ప్రక్రియను నిపుణుల సాయంతో కొనసాగిస్తున్నారు. గత 4 రోజులుగా ఈ బోట్ల తొలగింపు ప్రక్రియ కొనసాగుతుండగా అవి గేట్ల మధ్య ఇరుక్కుపోవడం, అధిక బరువుకు తోడు వరద ప్రవాహం కొనసాగుతుండటంతో 5వ రోజు బోట్ల తొలగింపు ప్రక్రియలో అసంతృప్తిగా ముగిసింది. 5వ రోజు భారీ గొలుసులతో బోటును బయటకు తెచ్చేందుకు ప్రయత్నం చేసిన రెస్క్యూ టీం ప్రయత్నాలు విఫలమయ్యాయి. దీంతో శనివారం మధ్యాహ్నం నుంచి రెస్క్యూ ఆపరేషన్ నిలిపివేశారు. అనంతరం నిపుణులతో చర్చించి రేపు మళ్లీ మరో పద్ధతిలో బోట్ల తొలగింపు ప్రక్రియ చేపట్టాలని నిర్ణయించారు. బుడమేరు వరదల కారణంగా చిరు వ్యాపారులు, ఆటో కార్మికులు, వీధి విక్రయదారులు, చిన్న ఉద్యోగుల కుటుంబాలు వీధిన పడ్డాయని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి జి ఓబ్లేస్ ఆవేదన వ్యక్తం చేశారు. తాత్కాలిక సహాయం కింద నష్టపోయిన పేద కార్మికులకు 50,000 రూపాయలు ఇవ్వాలని, విద్యుత్ బిల్లులు రద్దు చేయాలని కోరారు. ఈ విపత్తు జాతీయ విపత్తుగా ప్రకటించాలని కేంద్రాన్ని ఆయన డిమాండ్ చేశారు. విజయవాడ దాసరి భవన్ నందు ఏఐటీయూసీ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశంలో ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి జి ఓబిలేసు మాట్లాడుతూ బుడమేరు వరదల కారణంగా పేదలు అనేక ఇబ్బందులు పడ్డారని అన్నారు. ఇందులో చిరు వ్యాపారాలు, ఆటో కార్మికులు, వీధి విక్రయదారులు, చిన్న ఉద్యోగుల కుటుంబాలు అనేక కష్టాలు పడ్డారని తెలియజేశారు. ఈ వరదలకు 2 ప్రభుత్వాలు కారణమని అన్నారు. బుడమేరు వరద విజయవాడను ముంచెత్తుతుందని అధికారులు చెప్పినా మరికొంతమంది అధికారులు పట్టించుకోలేదని ఆరోపించారు. ముందస్తుగా ప్రజలను అప్రమత్తం చేయాల్సిన ప్రభుత్వం విఫలమైందన్నారు. 150,000 మంది చిరు వ్యాపారాలు ఉంటే కేవలం 12,000 మంది మాత్రమే ఉన్నారని చెప్పడం బాధాకరమని అన్నారు. క్షేత్రస్థాయిలో సర్వే చేసి బాధితులను ఆదుకోవాలని కోరారు. గతంలో హుదూద్ తుఫాన్ వచ్చిన సమయంలో కూడా ఏఐటీయూసీ విజ్ఞాపన ఇచ్చిందని, తమ విజ్ఞాపనను పరిధిలోకి తీసుకుని 9 కోట్లు విడుదల చేసిందని గుర్తు చేశారు. తాత్కాలిక సహాయం కింద నష్టపోయిన పేద విద్యార్థులకు 50,000 రూపాయలు ఇవ్వాలని, విద్యుత్ బిల్లులు రద్దు చేయాలని కోరారు. ఈ విపత్తును జాతీయ విపత్తుగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. కానీ ఈ నేరము ఘోరం అంతా జగన్మోహన్ రెడ్డి వలనే జరిగింది అని చంద్రబాబు నాయుడు, లేదు చంద్రబాబు నాయుడు వలనే జరిగింది అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి. ముందస్తుగా ప్రజలను అప్రమత్తం చేయాల్సినటువంటి దాంట్లో రాష్ట్ర ప్రభుత్వము, ఉన్నతాధికారులు విఫలమయ్యారు. కాబట్టి 10 రోజుల పాటు నీళ్లల్లో బిక్కుబిక్కుమంటూ ప్రజలు కాలం వెళ్ళదీయాల్సి వచ్చింది. విద్యుత్తు లేకుండా, తాగునీరు లేకుండా, తినడానికి తిండి లేకుండా, కరెంటు లేకుండా అనేక రకాల ఇబ్బందులు పడ్డారు. ఇది ముందుగానే ప్రభుత్వం అప్రమత్తం చేసి మైదాన ప్రాంతాలకు ప్రజానికాన్ని తరలించింటే ఈ 6-7 కాలనీలే ప్రధానంగా దెబ్బతిన్నది. మరి వాళ్ళందరినీ తరలించి ఉండింటే ఇంత ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండేది కాదు. అందులో ఇది ప్రభుత్వ వైఫల్యం. బుడమేరు ఆక్రమణలు జరుగుతూ ఉంటే జగన్మోహన్ రెడ్డి చూస్తూ ఉన్నాడు, చంద్రబాబు చూస్తూ ఉన్నాడు. అన్నదాతలకు అతి త్వరలోనే నష్టపరిహారం అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాద్ పేర్కొన్నారు. అధికారులు పంట నష్టం వివరాలు నమోదు చేస్తున్నారని వెల్లడించారు. గత 200 ఏళ్ల చరిత్రలో ఎన్నడూ లేని విధంగా బుడమేరుకు వరద నీరు ఉప్పెనలా వచ్చిందన్నారు.
అన్నదాతలకు అతి త్వరలోనే నష్టపరిహారం అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాద్ పేర్కొన్నారు. కవలూరులో వరద బాధిత రైతులందరినీ ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. కొండూరు మండలం కవలూరు గ్రామంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో దెబ్బతిన్న పంటలను ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ మైలవరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ అక్కల రామ్మోహన్ రావుతో కలిసి పరిశీలించారు. బాధిత రైతులతో మాట్లాడారు. బుడమేరు వరద తీవ్ర స్థాయిలో పంట పొలాలను ముంచేసిందని అన్నదాతలు ఆవేదన చెందారు. అధైర్యపడవద్దని, వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ భరోసా కల్పించారు. ముందుగా కొండపల్లి శాంతినగర్ రహదారికి యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేపడతామని పేర్కొన్నారు. కవులూరుకు తాగునీరు సరఫరా చేసేందుకు ప్రత్యేకంగా ట్యాంకర్లు ఏర్పాటు చేశామన్నారు. పైప్ లైన్కు మరమ్మతు పనులు కూడా చేపట్టినట్లు వెల్లడించారు. ఇప్పటికే విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేసి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించామన్నారు. తారకరామ ఎడమ కాలువను పరిశీలించారు. దానికి పడిన గండ్లు పరిశీలించారు. కవలూరు నుంచి వెలగలేరు తాడేపల్లి రహదారి మరమ్మతులు కూడా చేస్తామన్నారు. డొంకలు కూడా అభివృద్ధి చేస్తామన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ మాట్లాడుతూ అధికారులు పంట నష్టం వివరాలు నమోదు చేస్తున్నారని పేర్కొన్నారు. గత 200 ఏళ్ల చరిత్రలో ఎన్నడూ లేని విధంగా బుడమేరుకు వరద నీరు ఉప్పెనలా వచ్చిందన్నారు. పొలాలను మినహాయిస్తే కవులూరు గ్రామానికి వరద ముంపు తప్పిందన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బాధిత రైతులను ఆదుకోవడానికి ప్రత్యేకంగా చర్యలు చేపట్టారన్నారు. స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరోను రద్దు చేసి ఎక్సైజ్ డిపార్ట్మెంట్లోకి రీస్ట్రక్చర్ చేయడం పట్ల ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు. స్థానిక స్టేషన్ వద్ద శనివారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర చిత్రపటాలకు ఇన్స్పెక్టర్ జి వెంకటలక్ష్మి, సబ్ ఇన్స్పెక్టర్లు ఎం దుర్గాప్రసాద్, కె సుబ్బారావు సిబ్బందితో పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలిపారు. స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో నుంచి తమ మాతృ సంస్థ అయిన ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖకు బదిలీ చేసేందుకు తమంతా చాలా సంతోషంగా ఉన్నామని ఉయ్యూరు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ సిఐజి వెంకటలక్ష్మి తెలియజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వానికి కృతజ్ఞత తెలిపే కార్యక్రమంలో భాగంగా ఉయ్యూరు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ ఆవరణలో అధికారంలోకి వచ్చి 2 నెలలలోపే తమను తమ మాతృ సంస్థలోనికి మార్చినందుకు కృతజ్ఞతగా ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, ఎక్సైజ్ శాఖ మంత్రి చిత్రపటాలకు సిఐ వెంకటలక్ష్మి తమ సిబ్బందితో కలిసి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను చిత్తశుద్ధితో అమలు చేస్తామని తెలియజేశారు. నూతన మద్యం విధానం అమలు చేయటంలో శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ ఎస్ఐ దుర్గాప్రసాద్ సిబ్బంది పాల్గొన్నారు. తాడిగడప కార్మిక నగర్ కట్ట మీద శ్రీ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో వినాయక చవితి మహోత్సవాలను ఘనంగా నిర్వహించారు. వినాయకుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించి స్వామివారికి విశేష పూజలు నిర్వహిస్తున్నారు. 9 రోజులు పూజలు అందుకున్న విఘ్నేశ్వరుణ్ణి నేడు ఘనంగా ఊరేగించి నిమజ్జనం చేయనున్నారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు ముచ్చ నాగమణిరెడ్డి మాట్లాడుతూ గత 8 సంవత్సరాలుగా వినాయక చవితి వేడుకలకు క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నామని అన్నారు. కమిటీ సభ్యులు స్థానికుల సహకారంతో ఈ ఏడాది 9వ సంవత్సరం వైభవంగా నిర్వహించామని తెలిపారు. ఈ రోజు మధ్యాహ్నం నుంచి నిమజ్జనం కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. తొలుత 51 కేజీల లడ్డూ వేలంపాట నిర్వహిస్తామన్నారు. అనంతరం మేళతాళాల నడుమ స్వామివారిని ఘనంగా ఊరేగించి నిమజ్జనం చేయనున్నట్లు తెలిపారు. 9 సంవత్సరాల నుంచి మా యొక్క కమిటీ సభ్యుల సహకారంతో, అలాగే మా యొక్క పెద్దల సహకారంతో, అలాగే భక్తుల సహకారంతో స్వామివారికి ప్రత్యేక పూజలు చేశాము. అలాగే ఈ రోజు స్వామివారు మధ్యాహ్నం 2 గంటల నుండి స్వామివారి యొక్క 51 కేజీ లడ్డు వేలంపాట జరుగును. తదనంతరం స్వామివారి యొక్క ఊరేగింపు కార్యక్రమం జరుగుతుంది. చాలా మేమందరం సంతోషపడుతున్నాము. మా అందరికి చాలా భక్తులందరూ చాలా ప్రోత్సహించారు, చాలా సపోర్ట్ చేశారు. మాకు పేరు పేరున మా కమిటీ తరపున అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. మా యొక్క కమిటీ పేరు శ్రీ గణేష్ ఉత్సవ కమిటీ, తాడిగడప కార్మికనగర్ కట్ట గ్రౌండ్ నందు గత 9 సంవత్సరాల నుంచి ఉత్సవాలు చేస్తున్నాము. అలాగే ఈ సంవత్సరం 9వ సంవత్సరం. ఏటా ఎలా చేస్తున్నాము, ఈ సంవత్సరం కూడా అలాగే చేస్తున్నాము. బుడమేరు వరద సృష్టించిన విలయ తాండవంతో అతలాకుతలమైన వరద బాధితులను ఆదుకోవాలనే ఉద్దేశంతో శ్రీమన్నారాయణ సమాజ సేవ ఆధ్వర్యంలో వంట పాత్రల దుప్పట్లు అందజేసినట్లు సేవా సమితి ప్రతినిధి బొలిశెట్టి స్వామి గుప్తా అన్నారు. వరద సహాయక కార్యక్రమాల్లో ప్రభుత్వ స్వచ్ఛంద సేవల కృషి అభినందనీయమని పేర్కొన్నారు. నగరంలోని అయోధ్య నగర్ సూరిబాబు కాలనీ వరద బాధితులకు గుంటూరుకి చెందిన శ్రీమన్నారాయణ సమాజ సేవా సంఘం సభ్యులు వంట పాత్రలు, దుప్పట్లు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో సేవా సంఘం బొలిశెట్టి స్వామిగుప్తా, బొలిశెట్టి శేషబాబు, సభ్యులు, స్థానిక కాలనీ వాసులు బేతాళ మహేష్, రాము, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. బొలిశెట్టి స్వామిగుప్తా మీడియాతో మాట్లాడుతూ వివిధ డిపార్ట్మెంట్ ఉద్యోగులు కలిసి శ్రీమన్నారాయణ సమాజ సేవా గ్రూపు ఏర్పాటు చేసుకుని పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, అందులో భాగంగా బుడమేరు వరద బాధితుల సాయం చేసేందుకు అయోధ్య నగర్ వచ్చినట్లు తెలియజేశారు. ముఖ్యంగా బుడమేరు వరద సృష్టించిన వేలయ తాండవంతో అతలాకుతలమైన వరద బాధితులను ఆదుకోవాలనే ఉద్దేశంతో శ్రీమన్నారాయణ సమాజ సేవ ఆధ్వర్యంలో వంట పాత్రలు, దుప్పట్లు అందజేసినట్లు తెలియజేశారు. మేము శ్రీమన్నారాయణ సమాజ సేవా గ్రూప్ ద్వారా గుంటూరు వివిధ డిపార్ట్మెంట్ల ఎంప్లాయీస్ అందరం కలిసి ఈ వరద బాధితులు, బుడమేరు వరద బాధితులకు వంట గిన్నెలు ప్లస్ దుప్పటి సహాయార్థం వితరణ చేస్తున్నాం. ఈరోజు వీళ్ళందరికీ, వరద బాధితులందరికీ భగవంతుడి ఆశీస్సులుండి వాళ్ళు పునర్జీవనం కెరీర్ కలగాలని, భగవంతుడికి ఇలాంటి ఉపద్రవాలు సంభవించకుండా కలిగినందుకు భగవంతుని శ్రీ కనకదుర్గమ్మని వేడుకుంటున్నాం. సో ఈ అవకాశం ఇచ్చినందుకు ఈ అందరికీ ధన్యవాదములు. అనంతరం బొలిశెట్టి శేషబాబు, వరద వచ్చి సూరిబాబు కాలనీలో పీకలోతు నీరు రావడంతో కాలనీ వాసులు ఇళ్లు పూర్తిగా మునిగిపోయి సామాన్లన్నీ పాడైపోయాయని తెలియజేశారు. ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు వరద బాధితులకు అండగా ఎంతో సాయం చేశారని, వారి స్ఫూర్తిగా శ్రీమన్నారాయణ సేవా సమితి కాలనీవాసులకు వంట పాత్రలు, దుప్పట్లు అందించినట్లు వివరించారు. ఆహారం అంటే అందరూ ఇస్తున్నారు, కానీ వాళ్ళు మళ్ళీ జీవనాధారం మళ్ళీ వెంటనే కొనసాగించాలంటే వాళ్ళకి వంట పాత్రలు అలాగే దుప్పట్లు అయితే బాగుంటుందని చెప్పి సేవా తత్పరతతో వాళ్ళు ఈ రోజున దుప్పట్లు తీసుకొని, వంట సామాన్లు తీసుకొని ఇక్కడికి ఇవ్వడం కూడా మా యొక్క అందరికీ కూడా మనస్ఫూర్తిగా సంతోషం వ్యక్తం చేస్తున్నాము. ఈ కార్యక్రమంలో మాతో పాటు ఇక్కడ స్థానికంగా మా బేతాళ మహేష్ గారు, అలాగే రాము గారు, నాగరాజు గారు పాల్గొన్నారు. అలాగే ఇంతటి సేవా కార్యక్రమాన్ని పెద్ద మనసు చేసుకొని మాకు ఏర్పాటు చేసినటువంటి బీకే స్వామి గుప్తా గారిని, అలాగే వాళ్ళ టీము, వాళ్ళ ఫ్రెండ్స్ అందరిని కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. కృష్ణా జిల్లా బాపులపాడు మండలం వీరవల్లి గ్రామం గణనాథుని నామస్మరణలతో మారుమ్రోగుతుంది. సర్వ విఘ్నాలను తొలగించే గణనాథుని నవరాత్రి ఉత్సవాలు హైస్కూల్ యూత్ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. కృష్ణా జిల్లా బాపులపాడు మండలం వీరవల్లి గ్రామం హైస్కూల్ వద్ద గ్రామ యువత కలిసి ఏర్పాటు చేసిన గణేష్ మహోత్సవాలు వైభవోపేతంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి విజయ డైరీ చలసాని ఆంజనేయులు, మండల టీడీపీ అధ్యక్షుడు పుట్ట సురేష్ స్వామివారిని దర్శించుకున్నారు. ఉత్సవాలు ఆఖరి రోజు వినాయక విగ్రహదాతలు శ్రీమన్నారాయణ భారతిలతో మరో జంట లంక కిషోర్, శ్రీలక్ష్మి దంపతులు పూజలో పాల్గొన్నారు. విజయ డైరీ చైర్మన్ చలసాని ఆంజనేయులు కొబ్బరికాయ కొట్టి ఊరేగింపును ప్రారంభించారు. డప్పు వాయిద్యాలు, తీన్మార్ అనంతరం ఉప సర్పంచ్ కమిటీ సభ్యులు లంక అజయ్ మాట్లాడుతూ గత 9 సంవత్సరాలుగా హైస్కూల్ యువత ఆధ్వర్యంలో గణేష్ ఉత్సవాలు ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నామని, ఈ ఏడాది రంగురంగుల విద్యుత్ దీపాలతో, పత్రి, పండ్లు, పూలతో అందంగా ముస్తాబు చేసిన మండపంలో గణపయ్యను ప్రతిష్ఠించి ఉదయం, సాయంత్రం వేళలో ప్రత్యేక పూజలు నిర్వహించామని తెలియజేశారు. 10 సంవత్సరాలుగా వీరవల్లి గ్రామంలో హైస్కూల్ దగ్గర వినాయకుడు ప్రతిమ ఏర్పాటు చేయడం. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా వినాయక చవితికి ఇక్కడ వినాయకుడి విగ్రహాన్ని కమిటీ కుర్రాళ్ళు మన వీరవల్లి గ్రామంలోని యువతంతా కలిసి ఏర్పాటు చేయడం జరిగింది. ఇది భక్తి శ్రద్ధలతో ఈ నవరాత్రుల్లో పూజలు ఏర్పాటు చేసి ఈరోజు నిమజ్జన కార్యక్రమాన్ని బయలుదేరి దాదాపు నిమజ్జన కార్యక్రమం పూర్తవడానికి చేరుకుంది. 9:30 కల్లా నిమజ్జనం పూర్తవుతుంది. 10 సంవత్సరాలుగా ఈ విగ్రహార్పణకి యువతంతా ముందుకొచ్చి చాలా ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ఈ వాదం కూడా అంతే ఘనంగా జరిగింది. ఊరేగింపు కార్యక్రమంలో కూడా ఎటువంటి అవతవకలు జరగలేదు. దీని మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకున్న పోలీసు వారికి, అలాగే గ్రామ ప్రజలందరికీ మా తరపున మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అనంతరం విగ్రహదాతలు భారతి మాట్లాడుతూ లంబోదరుణ్ణి మనసారా ఆరాధిస్తే సర్వ విఘ్నాలను తొలగిస్తారని తన ప్రగాఢ విశ్వాసమని వ్యక్తం చేశారు. 9 సంవత్సరాల నుంచి చేస్తున్నారు. ఈ సంవత్సరం మేము పంపించడం జరిగిందండి. మా కుటుంబ సభ్యులందరూ ఈ పూజలో పాల్గొనడం కూడా జరిగింది. కమిటీ సభ్యులు అందరూ దీన్ని సహకరించారండి. పూజ కూడా బాగా జరిగిందండి. బాగా జరిగింది. ఎటువంటి విఘ్నాలు లేకుండా జరిగింది. కమిటీ కూడా సహకరించారు. చాలా బాగా జరిగిందండి. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.